నామానికి మహిమ కలుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ప్రతి పాపం నుండి విడిపిస్తుందండి. ప్రతి పాపము, ప్రతి అతిక్రమములు, ప్రతి దోషాలు, ప్రతి పాపాలు తరతరాల నుంచి వచ్చే ప్రతి పాపాన్ని, అతిక్రమంలో ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడుతుంది, పవిత్ర పరచబడుతుంది. ప్రేకచలితంలో నీవు పవిత్ర పరచబడందే ఆ పరలోకానికి, ఆ పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళలేవు. ప్రేకచలితంలో పవిత్ర పరచబడాలంటే యేసు రక్తము ద్వారా మన జీవితాలు, మన కుటుంబాలు పవిత్రపరచబడతాయి. పవిత్రపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలము, ఆ పవిత్రమైన స్థలములోకి మనం అందరం వెళ్ళగలుగుతామండి. పవిత్రపరచబడకుండా, పరిశుద్ధపరచబడకుండా ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళలేము. ఎందుకంటే యేసు రక్తముల పరిశుద్ధత, యేసు రక్తముల పవిత్రత, యేసు రక్తములోనే పరిశుద్ధత ఉన్నది. కాబట్టి ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. ఆయన రక్తము విశ్వాసము ద్వారా మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో మన హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, అపవిత్రత తొలగించి ఆ పరిశుద్ధ స్థలములోకి మనల్ని నడిపిస్తుంది.